అప్పుడే 1 మంత్ అయిపోయింది. సరిగ్గా కళ్ళు మూసి తెరిచే లోపల 1 మంత్ గాన్ అయిపోయింది. బట్ నేను రాసుకున్న రిజల్యూషన్స్‌లో ఒక్కటి కూడా పాటించలేదు. కనీసం ఈ వీడియో అన్నా ఈరోజు రిలీజ్ చేస్తే నా మనసుకు మనశ్శాంతి ఉంటుందన్నట్లు ఈ వీడియో చేస్తున్నా. హలో మిత్రమా, బొక్కలో బ్రేకింగ్ న్యూస్ పార్ట్ 2కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూవీ నాకు నచ్చలేదు, కానీ ఏం చేస్తాం, ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు చేయమన్నారు కాబట్టి నేను ఈ మూవీ చేశానని చెప్తున్న సాంబార్ అధినేత మన శంకర్ గారు. షాక్ అయిన మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండ్ దిల్ రాజు గారి డబ్బులు. దేవుడు పిలిచాడు, వెళ్ళి పాపాలు కడిగేసుకుంటామని చెప్పి వెళ్ళిన నెటిజన్లు అక్కడికి వెళ్ళి పూసలు అమ్ముకున్న పాపని ఫేమస్ చేసి దుబ్బారు. ప్రజల మీద ఉన్న ప్రేమతో గవర్నమెంట్ సెక్యూరిటీ అలర్ట్స్ ఇస్తుంటే మీ యొక్క సెక్యూరిటీ వల్ల ఫోన్ చేసే గ్యాప్ లోనే మా వాళ్ళు చచ్చిపోతున్నారని బాధపడుతున్న నెటిజన్లు. తండేలు అంటూ మన గుండెల మీద తన్నడానికి నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వస్తున్నారు. తండేలు ట్రైలర్ చూసిన తర్వాత ఆ డైలాగ్స్ ఏంట్రా స్వామి అని బాధపడుతున్న సింగిల్స్. మాలాంటి నిబ్బా నిబ్బీలకు కావాల్సినది ఇటువంటి లవ్ స్టోరీ మూవీనే అని బాధపడుతున్న కమిటెడ్ పీపుల్స్. ఇది పేట్రియాటిక్ మూవీ అని చెప్తున్న చందు ముండేటి. అన్ని బాధల్ని తట్టుకొని మా అడ్మిన్ గడు యూట్యూబ్ అన్న ప్రశాంతంగా చూద్దాం అనుకుంటే అక్కడ కూడా వదలని లవ్ నష యాడ్స్ రూపంలో నీ యొక్క యాప్ గురించి పొగర్రా అంటే మాలోని ఫీలింగ్స్ ఎందుకు రేకెత్తిస్తూ ఉన్నావు అని బాధపడుతున్న సింగిల్స్. ఫిబ్రవరి వచ్చింది కదా, ఇక మొదలెడదామా అని లవ్ స్టేటస్లు నింపుతున్న కమిటెడ్ పీపుల్స్. మీ స్టేటస్లు చూడలేక చచ్చిపోతున్నాం రా అని బాధపడుతున్న సింగిల్స్. మూవీ కానీ సరిగ్గా వాడుకొని మూవీ కానీ సరిగ్గా తీసుంటే మన చిట్టిబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ లాగానే అప్పన్న గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఇంకోటి క్రియేట్ అవ్వు. బట్ బ్యాడ్ లక్. అది అలాగా బాగుంది, చాలా బాగుంది. ఒక గొప్ప డైరెక్టర్, నాకు మూవీ నచ్చలేదు, నాకు ఇంకొంచెం టైం ఇచ్చింటే నేను మూవీ ఇంకా బాగా తీసేవాడిని. టోటల్గా 5 hours రన్ టైం వచ్చింది, దాన్ని ట్రిమ్ చేయడం నా వల్ల కాలేదని పబ్లిక్గా వందలాది కెమెరాల ముందర ప్రొడ్యూసర్ని, హీరోని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే ఈయన గురించి నేను ఇన్నాళ్ళు పాజిటివ్గా ఆలోచించిందని నా మనసు తట్టుకోలేకపోయింది. మూవీ రూల్స్ గురించి చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం రూల్స్ పాటించరు. మూవీలో నాన్ సెన్స్ గురించి చెప్తారు, కానీ వాళ్ళే పెద్ద నాన్ సెన్స్. మూవీలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది, కానీ ఒకరు కూడా యాక్టింగ్ చేయరు. బాగా చేసిన అప్పన్న క్యారెక్టర్ని 20 minutesలో లేపు పారదొబ్బుతారు. అందరినీ దిల్ రాజు గారు మోసం చేస్తే దిల్ రాజు గారిని శంకర్ గారు మోసం చేశారు. మరి పబ్లిక్ తమిళ మీడియా ముందర నేను ఒక సాంబార్ కుక్కని అన్నట్లు ఇండైరెక్ట్గానే నాకు మూవీ అవుట్పుట్ నచ్చలేదని బ్లేమ్ అంతా ప్రొడ్యూసర్ ఇంకా హీరో మీద దోసేస్తారు. దేవుని దర్శించుకుందామని వెళ్ళిన నెటిజన్లు కాస్త అక్కడున్న మోనాలిసాను చూసి ప్రేమలో పడిపోయి ఒక్క రోజులో ఆవిడని స్టార్ చేశారు. అండ్ ఎంతలా స్టార్ అని చేశారంటే పూసలు అమ్ముకుండే పాప ఇప్పుడు మోడల్ అయిపోయింది అండ్ బాలీవుడ్లో ఒక మూవీని కూడా సైన్ చేసింది. ఇదే వింత అనుకుంటే ఈవిడికి మన తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారని నాకు నిన్న ఇన్స్టాగ్రామ్ చూసాకే తెలిసింది. మోనాలిసా తెలుగు అసోసియేషన్స్ ప్రెసిడెంట్ అంట వీడియోడు. అసలు ఆవిడ మధ్యప్రదేశ్లో ఉంది భయ్య, ఇండోర్లో. ఆవిడకి తెలుగు కూడా రాదు, ఆవిడకి కూడా తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారంట. మొన్న డిప్రెషన్తో బాధపడుతున్న నేను ఖాళీగా ఉండకుండా ఏదో ఆలోచనలో ఉంటే పక్కన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇండ్లంతా తగలబడిపోతుందని చెప్పి ఒక బాధ్యత గల పౌరుడిగా అంబులెన్స్ ఇంకా ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే అప్పుడు వచ్చింది సార్ రింగ్ టోన్. జాగ్రత్తగా ఉండండి, మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. తర్వాత ఏమైంది? తర్వాత మొన్న తండేల్ మూవీ టీం కాస్త మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు. మూవీ ట్రైలర్ రిలీజ్ కాకముందు వరకు నాకు ఈ మూవీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండే, ఏదో పేట్రియాటిక్ మూవీ అని. కానీ ట్రైలర్ చూసాక అర్థమైపోయింది ఇది ఒక రొట్ట టెంప్లెట్ అని. దానికి కొంచెం మైథాలజీ యాడ్ చేస్తారు ఖచ్చితంగా. ఎలాగో ఫిబ్రవరిలోనే కాబట్టి మూవీ రిలీజ్, ఎలాగో కమిటెడ్ పీపుల్స్ అందరూ వెళ్ళి ఈ మూవీని ఇంకొక బ్లాక్ బస్టర్ చేస్తారు.